మన దేవుడు మనతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతున్న దేవుడు. దేవుని స్వరాన్ని వినటానికి మనం వచ్చి ఉన్నామండి. అందరం కూడా తలలో వంచి సిద్ధపాటు హృదయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ స్వరము నీ సేవకుని మరుగుపరిచి ఈ ఉదయకాలం మాకు వినిపించండి ప్రభా. మీ స్వరం వినాలని మేము వచ్చి ఉన్నాము తండ్రి. మాతో మీరు మాట్లాడండి. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు. సంఘముగా సమిష్టిగా ఈ ఉదయకాలం మీ సన్నిధిలో కూడి వచ్చి ఉన్నా. సంఘముల మధ్య సంచరించు దేవుడు, మీరు మా మధ్యలో సంచరిస్తున్నారు. జీవము కలిగిన మీ మాటలు మాకు వినిపిస్తున్నందుకై మీకు వందనాలు. నిలబడిన మీ సేవకుడు కేవలం నిష్ప్రయోజకుడైన దాసుడు తండ్రి, మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ స్వరం మాకు వినిపించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలో జీవముంది యేసయ్యా. మీ మెల్లని స్వరము ద్వారా మా హృదయములు తెప్పరిలా చేయమని ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక చాలా అద్భుతమైన పత్రిక. మీరు బాగా చదువుకోండి. మీరు 1-2 అధ్యాయాలు చదివితే చాలా విషయాలు కనబడతాయి. అయితే ఈరోజు 3 మాటలే. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ప్రత్యక్షత. రెండవది, ఎలా మనం ఎదుర్కోవాలి యేసయ్యను? సిగ్గుపడకూడదు. యేసు ప్రభు రెండవ రాకడలో మనం ఎలా ఎదుర్కోవాలి ఆయన్ని? సిగ్గుపడకుండా. సందేశం అదే. ఆ దినము సిగ్గుపడతావా సంతోషపడతావా? అది రాసి పెట్టుకోండి. అంశం అదే. సిగ్గుపడతావా? వెన్ హీ అపియర్స్, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడలో సిగ్గుపడతావా సంతోషపడతావా? ఏదర్ రిజాయిస్ ఆర్ రిగ్రెట్. సంతోషపడతావా యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు, లేదా సిగ్గుపడతావా? ఇది మన అంశం ఈరోజు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యక్షత. ఎంత చక్కటి మాటలు రాశాడు యోహాను. చూడండి, కీలక వచనం, మూల వచనం అదే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. ఆయన ప్రత్యక్ష. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు యేసుక్రీస్తు ప్రత్యక్షత 3 విధాలు. ఆయన ప్రత్యక్షత 3 విధాలు. ఎలా చెప్పమంటారా? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. యేసయ్య ప్రత్యక్షత 3 విధాలుగా జరిగింది. ఒకటి జరగబోతుంది. చూపిస్తా చూడండి. మీకు ఆయన ప్రత్యక్షత గురించి వింటున్నాం. మొదటి మాట గురించి వింటున్నాం. ఆయన ప్రత్యక్షత గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. చక్కగా మీరు నాతో కలిసి బైబిల్ చూస్తూ ఈ మాటలు వినాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ఏమయ్యాడు? 2024 సంవత్సరాల క్రితం. ఇది పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్ కదండి. ఏముంది? పాప నివారణ చేయుటకై ఒక్కసారే ఏమయ్యాడు? ప్రత్యక్ష పరచబడేను. 2024 సంవత్సరాల క్రితం మన పాపములను క్షమించి మనల్ని రక్షించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చాడు. ఆయన లోక 19:10 ఆ మాట చూస్తాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు
వచ్చాడు, నరావతారిగా వచ్చాడు యేసయ్య. మానవుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యోహానే రాస్తాడు, ఆయన ఈ లోకములోకి వచ్చాను కానీ ఆయన స్వకీయుడు ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు కానీ ఆయన సొంత వారే యేసయ్యను అంగీకరించలేదు. ఇంకా చాలామంది ఇక్కడ కూర్చున్న వారిలో కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించని వారు ఉన్నారు. ఎప్పుడు అంగీకరిస్తారు? ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. అంగీకరించావా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ కోసమే పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యము. యేసు ప్రభువారు మన కోసం వచ్చాడు. ఆయన మన పాపల నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? రెండవ ప్రత్యక్షత ఇప్పుడు చూపిస్తా చూడండి. 24 వచనం, హెబ్రీ పత్రిక 9:24 చదువుతున్నా చూడండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు ప్రెజెంట్, ఇది ఏంటి చెప్పండి? ఇప్పుడు అంటే ఎప్పుడు? ఇప్పుడు కూడా యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు ఎక్కడున్నాడు యేసయ్య? దేవుని కుడి పార్శ్వము నుండి మన కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ పక్క పేజీలో చూడండి, 7:20 చదువుతున్నా. హెబ్రీ 7:25 చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఇప్పుడు కూడా యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రెజెంట్ రెవల్యూషన్, ప్రత్యక్షత, ప్రస్తుత ప్రత్యక్షత. ఒకటి పాస్ట్ టెన్స్ చూసాం, ఒక్కసారే మన కొరకు ప్రత్యక్షపరచబడ్డాడు. రెండవది ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తాం. మనందరి కోసం యేసయ్య మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా నీ కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీవు రక్షణలోకి రావటానికి, నీ కుటుంబం కట్టబడటానికి, నీ జీవితం మార్చబడటానికి, నీ హృదయం బాగవటానికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నువ్వు రావటానికి ఇప్పుడు కూడా యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. రెండవ ప్రత్యక్షత. మూడవ చూడండి, 28వ వచనం, హెబ్రీ పత్రిక 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా, చెప్పండి ఆ మాట, పాపము లేకుండా రెండవసారి, ఇది భవిష్యత్, ఇది ఫ్యూచర్. రెండవసారి యేసయ్య ఏం కాబోతున్నాడు? రాబోతున్నాడు. యేసయ్య రెండవ రాకడ వాస్తవము. యేసయ్య రెండవ రాకడ వాస్తవం అండి. మొదటి రాకడ ఎంత వాస్తవమో యేసయ్య రెండవ రాకడ కూడా అంతకంటే వాస్తవము. అయితే చాలామందికి ఈ మాట అర్థం కావట్లా. యేసయ్య వస్తాడు, త్వరగా వస్తాడు అంటే అసలు యేసు ప్రభు రెండవ రాకడ గురించి అవగాహనే లేకుండా బ్రతుకుతా ఉన్నారు ఈ దినాల్లో. చాలా బాధాకరం. అవునండి. ఎందుకో తెలుసా? పేతురు ఒక మాట రాశాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు ఏం రాశాడో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. చక్కగా మీరు బైబిల్ చూడండి. 3వ వచనం, అంత్య దినములలో, అంటే ఇవే ఆఖరి దినాలు, ఇవి లాస్ట్ డేస్, కడవరి దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, 4వ వచనం, ఆయన రాకడను గుర్చిన వాగ్దానము
ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచినది అని చెప్పుదురని మొదట వస్తారండి. ఇంకెప్పుడు రాకడా? పాస్టర్లు చెప్తూ చెప్తూ వారు చేస్తున్నారు, వింటూ వింటూ మనం చేస్తున్నాం. ఇంకా అసలు యేసయ్య ఎప్పుడు వస్తాడరా? యేసయ్య రాకడుందా? అపహాసకులు అపహసిస్తా వస్తారంట. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు? వస్తాడండి. వస్తానని చెప్పిన యేసు రాకమానునా. వస్తాడు యేసయ్య, వస్తాడండి యేసయ్య. అయితే గొప్ప విషయం ఏంటంటే, పలానా సమయంలో వస్తాను అని చెప్పుంటే ఏమయ్యే వాళ్ళం చెప్పండి? మనం రాత్రికి సిద్ధపడే వాళ్ళం. ఈరోజు వస్తాడు కాబట్టి యేసయ్య ఏమయ్యే వాళ్ళం? నిన్న రాత్రి శనివారం రాత్రి ఏం చేసేవాళ్ళం చెప్పండి? అందరం ప్రార్థనకు వచ్చేవాళ్ళమే, భయభక్తులతో మోకాళ్ళ మీద కూర్చుండే వాళ్ళమే. అమ్మో ఎందుకు? యేసయ్య ఎప్పుడు వస్తానన్నాడు? రేపు వస్తానన్నాడని. యేసయ్య చెప్పాల, ఆయన అన్నాడు మీరు అనుకోనని గడియలో. ఎప్పుడు వస్తానన్నాడు చెప్పండి? ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ నేను వస్తాను, నేను వస్తాను, వస్తానని చెప్పాడు యేసయ్య. సిద్ధపడ్డారా సంగమా? సిద్ధపడ్డారా? యేసయ్య రాకడ కొరకు సిద్ధపడ్డావా? యేసయ్యని ఎదుర్కోవటానికి సిద్ధపడ్డావా? ఆర్ యు ప్రిపేర్డ్ టు మీట్ అవర్ జీసస్ ఇన్ ద టైమ్ ఆఫ్ సెకండ్ కమింగ్? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడ్డావా? లేదండి, చాలామంది అసలు ఆలోచనే లేకుండా బ్రతుకుతున్నారు. అందుకనే ఈరోజు ఆ వాక్యం తీసుకున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మూలవచనం దగ్గరికి వద్దాం. మూలవచనం దగ్గరికి వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్న పిల్లలారా, యోహాను చాలా పెద్దోడు. ఈ పత్రిక రాసే సమయానికి 90 సంవత్సరాల వయసు. యేసుప్రభు శిష్యుడు యోహాను. ఎప్పుడే సంఘానికి వెళ్ళినా ఎలా వారిని అడ్రస్ చేసేవాడంటే, చిన్నపిల్లలారా, మై డియర్ చిల్డ్రన్, అలా సంబోధించేవాడు యోహాను. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక, ఎలా అంట? సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు ఏం చేయండి? ఈరోజు వర్తమానం ముగించే లోపు ఇంకొక అరగంటలో ఈ వచనం మీకు కంటత రావాలి. ఈ వచనం అందరికీ కంటత రావాలి. నాకు, మనందరికీ, లైవ్లో చూస్తున్న వారికి కూడా ఈ వచనం కంటత రావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:28 చదవండి, మీరు చదవండి గట్టిగా. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు ఏం చేయండి? కంటత పట్టండి. నేను చెప్తా ఉంటాను, ఈ భాగాన్ని చూసే చెప్తా ఉంటాను, కంటత పట్టండి. ఆయన ప్రత్యక్షత, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ప్రత్యక్షత ఎన్ని విధాలను చూసాం? 3 విధాలు. ఒకటి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్ ఆయన ఒక్కసారి ప్రత్యక్షపరచబడ్డాడు, మన పాపల నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు ప్రజెంట్ ప్రత్యక్ష ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఫ్యూచర్, భవిష్యత్తు ఏంటంటే మన కొరకు ఎప్పుడు వస్తాడో తెలియదు. డేట్ చెప్పుంటే భలే ఉండేది మనకి కదా. ఏం చేసేవాళ్ళం చెప్పండి? చెప్తా మీకు డేట్ చెప్తే ఏం జరిగేదో. ఆయన ప్రత్యక్షత, యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఏం చేయాలి, ఎలా సిద్ధపడాలి? 3 మాటలు చెప్తా ఇక్కడ ప్రత్యక్షత గురించి. ఈ మొదటి మాట గురించి 3 విషయాలు. యేసు ప్రభు ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడలో సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన ఎదుర్కోవాలంటే ఎలా మనం ఎదుర్కోవాలి? మత్తయి సువార్త 24వ అధ్యాయం. మాథ్యూస్ గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 24.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంట? మెలకువగా ఉండుడి. యేసు ప్రభుని ఎదుర్కొనే సంఘానికి, దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సిన మొదటి విషయం ఏం చెప్పండి? మెలకువ. ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయండి, వెయిటింగ్ అండ్ వాచింగ్. వెయిటింగ్ వేరు, రెండవది వాచింగ్ వేరు. పిల్లలు, అమ్మ నేను 7:30కి వస్తానమ్మా అని చెప్తాడు వీడు. వాళ్ళ అమ్మకి ఏం చెప్తాడు చెప్పండి? నేను 7:30కి వస్తానమ్మా. 7:30 కొరకు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? వాడి కోసం మంచి భోజనం చేసి వెయిట్ చేస్తుంది. వెయిటింగ్ అంటే అది వెయిట్ చేస్తుంది. నా బిడ్డ 7:30కి వస్తాడు. 7:30 అయిపోద్ది, 8ంటికి దాకా చూస్తుంది, వాడు రాడు. 8:30 అయిపోద్ది. ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయిలేండి గబగబా కదండి. ఏ లొకేషన్లో ఉన్నాడో కూడా చెప్పేసే సిస్టమ్ ఉంది ఇప్పుడు. ఎక్కడున్నాడు వీడు, ఏం చేస్తున్నాడు? కానీ ఈ తర్వాత ఏం చేస్తారంటే 8:30 అయిన తర్వాత ఇక తల్లి ఏం చేస్తుంది చెప్పండి? బయటకు వచ్చి వాచ్ చేస్తుంది, కనిపెట్టిద్ది. యేసు ప్రభు రాకడ దినాల్లో సంఘముగా, దేవుని బిడ్డలంగా మనం కూడా ఏ దినమున ప్రభు వచ్చునో తెలియదు కాబట్టి ఇక్కడ తెలుగులో ఏమో మెలకువ అనే మాట ఉంది, ఇంగ్లీష్లో వాచ్ అనే మాట. మీరు ఎదురు చూడండి, యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. మెలకువతో ఎదురు చూడాలి, మెలకువ కలిగి ఎదురు చూడాలి. సంగమా, దేవుని బిడ్డలారా, యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి లుక్ అనే మాట రాసుకోండి. మెలకువ కలిగి ఎదురు చూడాలి. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. దేవుని బిడ్డలారా, వింటున్నారా ఈ మాటలు? ఏ దినమున మీ యజమానుడు ప్రభు వచ్చునో తెలియదు కాబట్టి మెలకువగా ఉండుడి. మొదటి మాట, యేసయ్య ప్రత్యక్షతలో ఆయన ఎదుర్కోవటానికి మనకు మెలకువ కావాలి. లుక్ అనే మాట, మెలకువతో ఎదురు చూడాలి. రెండో మాట చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక. పౌలు ఎంత చక్కటి మాట రాస్తాడో. తిమోతికి రాసిన 2వ పత్రిక, యేసు ప్రభు రాకడలో ఎలా ఎదుర్కోవాలి, ఆయన ప్రత్యక్షతలో యేసయ్యను ఎలా ఎదుర్కోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చక్కగా నేను చదువుతున్నానండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను, అపేక్ష అంటే ఏం చెప్పండి? ఇంకా కోరిక, ఆశ. వెరీ గుడ్ అక్క. యేసయ్య రాకడ కొరకు ఒకటి మెలకువతో ఎదురు చూడాలి, రెండవది లవ్ అనే మాట. యు లవ్ ఫర్ హిజ్ రిటర్న్. ఆయన రాకడను ప్రేమిస్తూ తన ప్రత్యక్షతను అపేక్షించాలి. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు, నా యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు అని ఆశ కలిగి ఉండాలి. యేసయ్య రాకడ గురించిన ఆశ ఉండాలి. సంగమా, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఈ ఆశ ఉందా నీకు? నా ప్రభు నేను ఎదుర్కోవాలని ఆశ ఉందా? ఈ రోజుల్లో ఆశలన్నీ లేవు కదండి. యోహాను మొదటి పత్రిక ఈ మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో లోక ఆశల గురించి చెప్తాడు. ఆ 2వ అధ్యాయంలో లోకము దాని ఆశలన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి. యేసయ్య రాకడ కొరకు ఆశతో ఆశ ఏది ఉందా? ఆశ ఉందా? మన ఆశలన్నీ లోకం మీదే. మన ఆశలన్నీ ఏది కొనాలి, ఏం తీసుకోవాలి, పిల్లోడికి ఏం చదివించాలి, ఏం ఉద్యోగం. యేసయ్య రాకడ కొరకు ఎప్పుడైనా ఆశతో ఎదురు చూసావా? ఒక భక్తుడు పాట రాశాడు, ప్రియ యేసు రాజా నీ రాక కొరకు నేనెదురు చూచుచుంటినై, నాశ తీరా. ఎలా అంట? నాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. ఎట్లా అంట? నాశ తీరా
మన రాత్రి బాంబులు పేలుస్తూ ఉన్నారు, మంచి నిద్రలో లేచి ఇప్పుడు బాంబులు పేలు. సినిమా రిలీజ్ కోసం యవనస్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆశ చూడండి, వాళ్ళ ఆశ చూడండి. ఫ్లెక్సీలు కట్టి కటౌట్లు కట్టి సినిమాల కోసం, కొంతమంది లోక సంబంధమైన వాటి కోసం ఆశపడుతున్నారండి. మనల్ని ప్రేమించి మన కోసమై తన ప్రశస్తమైన ప్రాణం పెట్టి సిలువలో రక్తం ఇచ్చి మనల్ని రక్షించిన ప్రభువుని, ఆయన్ని చూడాలనే ఆశ దేవుని సంఘముగా మనకు ఉండాలండి. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. ఆశ. పౌలు అంటున్నాడు, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఏం చేయాలి? అపేక్షించాలి. యేసయ్య రాకడను అపేక్షించాలి ఆశతో. ఒకటి లుక్ అనే మాట, రెండోది లవ్. లుక్ ఫర్ హిజ్ రిటర్న్, లవ్ ఫర్ హిజ్ రిటర్న్. ఆయన రాకడ కొరకు ఆశతో ఎదురు చూడాలి. మూడో మాట చూద్దాం. తీతుకు రాసిన పత్రిక పక్కనే చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి చక్కగా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము 13వ వచనం అనగా ఏముంది మీ బైబిల్లో? చదవండి, ఆ మాట చదవండి. యేసు ప్రభు పేరేం పేరు చెప్పండి? అసలు ఆయన దేవుడు అని ఎక్కడుందండి బైబిల్లో? రకరకాల అబద్ధ బోధలు వస్తున్నాయి. పౌలు రాస్తున్నాడు, యేసు ప్రభు ఎవరు చెప్పండి? మహాదేవుడు. చెప్పాలన్నమాట. ఏ దేవుడు చెప్పాలి? దీర్ఘం చెప్పండి. ఏ దేవుడు అయినా? యేసయ్య ఎవరు చెప్పండి? సంఘముగా గట్టిగా చెప్పండి. ఎవరైనా? మహాదేవుడు. ఎంత చక్కటి మాట రాస్తాడు పౌలు. మహాదేవుడు. తర్వాత చదువుతున్న చూడండి 13వ వచనం. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చూడాలి? ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని. ఎలా 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 అంటే చెప్పండి. ఆయన ప్రత్యక్షతలో మనం ఆయన ఎదుర్కోవాలంటే ఏమేమి ఉండాలంట? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ. కంటిన్యూస్ టెన్స్ కదండి. బ్రతుకు ప్రెజెంట్ చెప్పండి. టెన్స్ కొంచెం ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాడు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. యేసు ప్రభు ప్రత్యక్షత కొరకు దేవుని బిడ్డలకు మనం ఎలా జీవించాలంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఏం చేయాలి? బ్రతుకుచుండవలెనని. లివ్ ఫర్ హిజ్ రిటర్న్. బ్రతుకుతున్నామా? ఇలా బ్రతుకుతున్నామా? స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుతున్నామా? యేసయ్య రాకడ కొరకు ఆయన ఎదుర్కోవటానికి అలా బ్రతుకుతున్నామా? చెప్పండి. అలా బ్రతుకుతున్నామా? ఈ రోజు నుంచి అలా బ్రతకండి. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. యేసయ్య రాకడ కొరకు స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో ఏం చేయాలి? మనం బ్రతకాలి. లుక్ ఫర్ హిజ్ రిటర్న్, లవ్ ఫర్ హిజ్ రిటర్న్, లీవ్ ఫర్ హిజ్ రిటర్న్. ఆయన రాకడ కొరకు స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలెను. అలాగ మనం బ్రతికినప్పుడు యేసయ్య రాకడ, అప్పుడు మనం అలా బ్రతుకుచున్నప్పుడు యేసయ్య వస్తాడు. చెప్పండి, మనల్ని ఏం చేస్తాడు? ఆయన తీసుకెళ్తాడు. చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. సిగ్గుపడ. ఇప్పుడు 2వ మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక మూల వచనం దగ్గరికి వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. ఆ వచనం ప్రసంగం అయిపోయేలోపు మీకు వచ్చేసేయాలి. ఆ వచనం చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట చెప్పండి ఏం పడకూడదు? సిగ్గుపడకూడదు. 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 ఎవరు సిగ్గుపడతారు? డిఏఓ ఇన్స్పెక్షన్ జరిగిద్ది. బాగా వినండి. స్కూల్స్లో ఏ ఇన్స్పెక్షన్ జరిగిద్ది?
డిఈఓ ఇన్స్పెక్షన్ జరిగిద్ది. పాస్టర్ గారు మమ్మల్ని ఎందుకైనా వచ్చింది లేనట్టే. డిఈఓ ఇన్స్పెక్షన్ జరిగిద్ది. డిఈఓ వస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి? స్కూల్లో అన్ని లెసన్స్, ప్రిపేర్ అయిన లెసన్స్ అన్ని మీరు ఎట్ట చెప్తున్నారు అన్నీ చూస్తారు. బాగా సిద్ధపడిన టీచర్ సిగ్గుపడిద్దా? ఎవరు సిగ్గుపడతారు చెప్పండి? ఎవరు సిగ్గుపడతారు చెప్పండి? సిద్ధపడని వారు, సరిగ్గా బోధించని వారు, సరిగా బోధించిన వారు. యేసు ప్రభు రాకడలో సిగ్గుపడేది ఎవరో తెలుసా? యేసయ్య రాకడ కొరకు సిద్ధపడని వారు, జాగ్రత్త లేని వారు, ఇంకా ప్రభువును తెలుసుకొని వారు, రక్షణలోకి రాని వారు ఆ దినము సిగ్గుపడతారు. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే నువ్వు సిగ్గుపడకూడదు. దేవునికి ఇష్టం లేదు. సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడాలి. సిగ్గుపడకూడదండి. యేసయ్య రాబోతున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం, ఆ మాట చూపిస్తా చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం. ఎంత చక్కటి మాటలు చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 8:38. వ్యభిచారమును పాపమును చేయి తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి, నేను చదువుతున్నాగా, వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు యేసయ్య ఏం చేస్తాడంట? ఇక్కడ నువ్వు ఆయన గురించి సిగ్గుపడితే, కొంతమంది బైబిల్ తెచ్చుకోకుండా వచ్చారు. ఈడ బైబిల్ స్టడీ జరిగితే బయట కూర్చుంటారు కొంతమంది. వాళ్ళకి ఎంత సిగ్గో దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోడానికి. ప్రార్థన జరుగుతుంటే బయట కూర్చుంటే ఎంత సిగ్గో. ప్రభుని గురించి, ఆయన వాక్యాన్ని గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన గురించి ఒప్పుకోవటానికి ఈరోజు నువ్వు సిగ్గుపడితే, యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడలో ఏమవుతాడో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? మనుష్య కుమారుడు మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు ఏమవుతాడు? మనల్ని చూసి సిగ్గుపడతాడంట. దేవుని బిడ్డలారా, సిగ్గుపడకూడదు. యేసయ్య రాకడలో సిగ్గుపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెబుతా, బాగా వినండి. మీరు బాగా వింటున్నారు కూడా, బాగా వినండి. 1953 నుంచి 1961 వరకు అమెరికా ప్రెసిడెంట్ ఐజెన్హోవర్, మనందరికి తెలుసు, చాలా ప్రసిద్ధి గడించిన ప్రెసిడెంట్. ఆయన శీతాకాల సమావేశాల, శీతాకాల విడిది అంటారు కదండి ప్రెసిడెంట్స్. మన రాష్ట్రపతికి కూడా శీతాకాల విడిది ఎక్కడికి వస్తారు చెప్పండి? హైదరాబాద్ వస్తారు. శీతాకాల విడిది అంటారు. ఈయన శీతాకాల విడిదికి హోమ్ టౌన్ వెళ్ళాడంట. తన సొంత ఊరు వెళ్ళాలని సొంత ఊరికి వెళ్ళాడంట శీతాకాల విడిదికి ఐజెన్హోవర్. ఆ ఊరు వెళ్ళగానే ఇది సాక్షాత్ నిజంగా జరిగిన విషయం. ఇది ఐజెన్హోవర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు ఆయన శీతాకాల విడిదికి ఆయన హోమ్ టౌన్కి వెళ్ళాడంట. వెళ్తే ఆ ఊరిలో ఒక ఫ్యామిలీలో జరిగిన ఇబ్బంది ఆయనకి చెప్పారు ఎవరో. సార్, ఇక్కడ మన ఊరిలో 6 సంవత్సరాల బాబుకి క్యాన్సర్ వచ్చిందండి, భయంకరంగా ఖర్చు అవుతుంది, ఎట్లయినా మనం సేవ్ చేయాలంటే ప్రెసిడెంట్గా ఐజెన్హోవర్ ఏం చేశాడంటే, సరే ఎవరికైనా చెప్పచ్చు, మీరు వెళ్ళి చూడండి, ఆ కేసు మీరు వెళ్ళి డీల్ చేయండి, ఆ అబ్బాయికి ఎంత ఖర్చు అయితే అంత మనం పెడదాం, ప్రభుత్వం తరపున చేద్దాం అని చెప్పచ్చు. కానీ ఇంట్రెస్ట్ తీసుకొని నేనేం చేశానంటే, ఆయనే కారు వేసుకొని మంది మార్బలంతో ఆ ఇంటికి వెళ్ళాడంట. ఆ ఇంటికి వెళ్ళేసరికి అంతా ఆ ఊరిలో ఆ ఇంటి పక్కన వాళ్ళంతా అవాకారు. అమ్మ, ప్రెసిడెంట్ ఇంటికి వచ్చాడు, అందరూ ఆశ్చర్యపోయారంట. ఆ ఇంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంట. ఆ పిల్లని చూసి 6 సంవత్సరాలు క్యాన్సర్తో బాధపడి ఆ పిల్లని చూసి ఐజెన్హోవర్ అన్నాడంట, ఈ పిల్ల ట్రీట్మెంట్కి ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుంది, మంచి హాస్పిటల్లో ఈ పిల్లని చేర్పిస్తామో, మొత్తం మేము చూసుకుంటామని హామీ ఇచ్చి ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోయారంట. మరుసటి రోజు ఆ కాలనీలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఐజెన్హోవర్ మన ప్రెసిడెంట్, మన అమెరికన్ ప్రెసిడెంట్ ఈ ప్రాంతంలో ఈ ఇంటికి వచ్చాడు, ప్రెసిడెంట్గా ఆయన కారులో రావటం చాలా సంతోషం అని అందరు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు వచ్చాడంట. ఆయన్ని
మేమెంత సంతోషపడుతున్నాం. ఐజెన్హోవర్ ప్రెసిడెంట్ గారు మీ ఇంటికి వచ్చారు, మీ ఫీలింగ్స్ ఏంటి అని అడిగితే ఆయన అన్నాడంట, ఆయన వస్తున్నాడని గంట ముందు తెలిసినా బాగుండేది, నేను గడ్డం చేసుకునేవాడిని అన్నాడంట. ప్రెసిడెంట్ గారు మా ఇంటికి వస్తాడని గంట ముందు తెలిసినా బాగుండేదే, నేనేం చేసేవాడిని, గడ్డం చేసుకున్నాను. ఆ రోజు నాకు గడ్డం కూడా బాగా పెరిగిపోయిందండి, పిల్లోడు బాగలేక గడ్డం కూడా చేసుకోలేక ఆయనకి ఎదురుపోయాను అనిపించింది. అది నాకు సిగ్గుపడే విషయం అని చెప్పాడంట. యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య రాకడలో ప్రభు నాడు మీరు అనుకోని గడియలో నేను వస్తానన్నప్పుడు, ఒకవేళ ఆయన రాకడలో సిగ్గుతో తలదించుకుంటావా, సంతోషంగా యేసయ్యని ఎదుర్కొంటావా? యోహాను చక్కగా రాశాడండి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆ మాట చదువుదాం మళ్ళీ రండి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగిండునట్లు. చూసారండి, సిగ్గుపడకూడదు. యేసయ్య వస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. యేసయ్య పలాని సమయంలో వస్తానని చెబితే అప్పుడు మనం ఇంకెట్లా సిద్ధపడేవాళ్ళం. కానీ ప్రభు చెప్పలా, మీరు అనుకోనని గడియలో నేను వస్తానన్నాడు. కానీ ఆయన వచ్చేది వాస్తవం. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. మన నిరీక్షణ అదే, త్వరగా యేసయ్య రాబోతున్నాడు. సిగ్గుపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటావా? ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ధైర్యంగా యేసయ్యని ఎదుర్కోగలవా? సిగ్గులేని ముఖముతో యేసయ్యని ఎదుర్కోగలవా? ఇంకా రక్షణ పొందకపోతే ఇది మిక్కిలనుకోల సమయం. మూడో మాటకు వస్తున్నా నేను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఈ పదం ఎంత ఇష్టమో యోహానికి. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో కూడా ఏం రాస్తాడు చెప్పండి? తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, ఆయన యందు మీరు నిలిచి ఉంటేనే కానీ ఫలించరు. నా యందు మీరును, మీ యందు నా మాటలను ఏం చేయాలి? యోహానికి ఎంత ఇష్టమో ఈ మాట, అబైడ్ అనే మాట. ఒక ట్రాన్స్లేషన్లో ఏమో తెలుసా? కంటిన్యూ. నిలిచి ఉండటం అంటే కంటిన్యూ, భక్తిలో కొనసాగటం, దేవుని ప్రేమలో కొనసాగటం, పరిశుద్ధతలో కొనసాగటం, అది నిలిచి ఉండటం అంటే. యేసయ్య ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడలో సిగ్గుపడకుండా ధైర్యం ఎదుర్కోవాలంటే మూడో మాట ఏం చూస్తున్నా? ఆయన యందు మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. అబైడ్ అనే మాట, అబైడ్, నిలిచి ఉండాలి. ఈ అధ్యాయం మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. మీరు అంతా చదువుకునే సమయం ఉండదు, కానీ నేనే చెప్తాను. ఈ యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం ఏమని చెప్పండి? మన పాపములను నిలిచి ఉండే వాళ్ళు ఏం చేయాలి? మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు ఏం చేస్తాడు? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? దేవునిలో నిలిచి ఉండేవాళ్ళు పాపాలు కప్పుకోకూడదు. డోంట్ కవర్ బట్ కన్ఫెస్. పాపాలు కవర్ చేసుకుంటున్నావా? పాపాలు ఒప్పుకుంటున్నావా? చాలామంది దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? పాపాన్ని ఏం చేసి వెళ్తారు? కప్పుకొని వెళ్ళిపోతారు. ఎవరికి కనపడకుండా మంచి బట్టలు వేసుకొని వచ్చి, సెంటు కొట్టుకొని వచ్చి, పాపం కనబడకుండా వెళ్ళిపోతారు. పాపం కప్పితే కప్పేది కాదు. ఒక ఆమె ఇంటికి నేను వెళ్ళా. అమ్మ వినండి, బాగా జరిగిన సంగతి చెప్తాను తల్లులారా. ఈ మెడ దగ్గర వచ్చిందండి ఆమెకి ఇంత గడ్డ, బాగా పక్వానికి వచ్చింది. నేను చూసేటప్పుడు ఈ మెడ మీద వచ్చింది ఇంత గడ్డ. నేను వెళ్ళి ఆంటీ అంటే ఆమె ఏం చేసిందో ఆ చీరతో దాన్ని కవర్ చేసింది. సరే, 1 నెల 2 నెలలు 3 నెలలు నేను ఇచ్చినప్పుడు 4 నెలలు అడిగా, ఏందంటే అది చూయించుకోండి, మంచిది కాదు, చూయించుకోండి.
5వ నెల, 6వ నెల, 7వ నెల వెళ్ళింది హాస్పిటల్కి. అది క్యాన్సర్ అని చెప్పారు. 8వ నెల చనిపోయింది. పాపాన్ని కప్పితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీ పాపము మిమ్మును ఏం చేస్తే పట్టుకుంటది. ఒకరోజు అది పట్టుకుంటది. డోంట్ కవర్ యువర్ సిన్ బట్ కన్ఫెస్ యువర్ సిన్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మీ పాపాన్ని ఒప్పుకోండి. ఎంతకాలం కప్పుకుంటావు? ఎవ్వరికి తెలియదులేండి. మీరు చేసే ఎస్ఎంఎస్లు, మీరు చేసే వాట్సాప్లు, మీరు పంపించే మెసేజ్లు మీరు ఎవరికి తెలియదని మీరు అనుకుంటారు. మీ అమ్మోళ్ళు చూస్తున్నారు. మీ అమ్మోళ్ళ కంటే పరమ తండ్రి చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడండి. చూస్తున్నాడమ్మా అక్క, చూస్తున్నాడమ్మా. మీరు చేసే పనులు అన్నీ కూడా చూస్తున్నాడమ్మా. ఏడాడ పాంప్లెట్లు రాస్తున్నాడో కూడా చూస్తున్నాడు యేసయ్య. మొత్తం ఎవరెవరు వారి చేతిలో ఉన్నాయో కూడా చూస్తున్నాడు యేసయ్య. ఎందుకు రాస్తున్నాడో కూడా చూస్తున్నాడు యేసయ్య. ఏ ఉద్దేశంతో రాస్తున్నారో కూడా చూస్తున్నాడు యేసయ్య. ఆయన చూస్తాడు. నేను అందుకని అవన్నీ పట్టించుకోను. అవమానములు, భవ్యమగు మణిభూషణములు, హారములు, చంద్రహారములు. పురుషోత్తం చౌదరి రాశాడు క్రైస్తవ నీతి ప్రకాశం అనే పుస్తకంలో. అవమానములు, నిందలు వస్తాయి. పాంప్లెట్ ఎవరో నాకు పంపించారు. పాస్టర్ గారు ఇట్లా వేశారు మీ మీద. యేసు ప్రభు ఆ కుటుంబాలను దీవించునుగాక, దాంట్లో పాలిభాగస్తులందరినీ దీవించునుగాక అన్న. నేను చూస్తాడు యేసయ్య చూస్తాడండి. డోంట్ కవర్ అప్ యువర్ సిన్స్ బట్ కన్ఫెస్ యువర్ సిన్ బిఫోర్ గాడ్. అది యోహాను మొదటి పత్రికలో చూస్తాం. 2వ అధ్యాయంలో ఏం రాస్తాడో తెలుసా? 11 సార్లు ఈ మాట రాశాడు. నిలిచి ఉండండి. అబాయిడ్ అనే మాట. దేవుని బిడ్డలంగా ఏ విషయాల్లో నిలిచి ఉండాలి? 3 మాటలు చెప్తా, ఇక్కడ ముగించేస్తా. 1, మనం క్రీస్తు రాకడలో ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యము కలిగి ఆయనలో నిలిచి ఉండాలంటే మొదటగా మనం వాక్యములో నిలిచి ఉండాలి. దేవుని వాక్యములో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన వాక్యములో నిలిచి ఉన్నారా? యు షుడ్ అబైడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో నిలిచి ఉండాలి. ఆయన వాక్యం ఎంత గొప్పదండి. వాక్యం ఎంత గొప్పది కదండి. వాక్యంలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించాలి కదండి. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం చదివి పక్కన చదవలేదు కాదు, వాక్యం చదవటం కాదు. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. We should meditate the word of God carefully. ధ్యానం వేరు, చదవటం వేరు. చదవటం కాదు. కొంతమంది అసలు బైబుల్ చదివే ఓపిక కూడా లేక ఏం చేస్తారు తెలుసా? పొద్దున్న లేవగానే ఇదొక మ్యాజిక్ చూడండి. క్యాలెండర్ దగ్గరికి వెళ్తారు. నా కృప నీకు చాలు, ఇంతదే, ఇంత అక్షరం చదివేదాను. అబ్బా ఈరోజు బైబుల్ చదివేలా. ఇంత అన్నం దీన్ని బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇంత అన్నం అంటే ఎన్ని వస్తాయి? ఇంతకి 4 మెతుకులు. క్యాలెండర్ వాక్యం ఏమో ఇంత కావాలి, 3 పూట్ల మాత్రం కడుపు కమ్మగా ఉండాలి. We should meditate the word of God. దేవుని వాక్యంలో నిలిచి ఉండటమంటే వాక్యాన్ని ధ్యానించాలి కదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఎలా చదవాలి? చదివి కూడా ఎలా చదవాలి? ఫాస్ట్గా చెప్పి ఏదో భారం అయిపోయిందిరా మాకు బైబిల్ చదవటం, పెద్ద భారం అయిపోయింది. ఎంత సోమరితనమా మనకి. బైబిల్ చదవటం కూడా ఒక పెద్ద పని అనుకుంటారు. బైబిల్ దేవుని వాక్యం. నాకు తెలిసిన ఒక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అన్న నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. ఉద్యోగంలో కూడా చక్కగా బైబిల్ తీసుకుని వెళ్తాడు.
సమయం దొరికినప్పుడల్లా ప్లాట్ఫామ్ మీద కూర్చొని బైబిల్ చదువుతా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఈ బైబిల్ వస్తుంది. ప్రభుతో నేను ఒడంబడిక చేసుకున్న నా బ్రతుకు పర్యంతం, నా జీవిత దినాలు మట్టుకు ఈ బైబిల్తోనే నేను మరణించాలి యేసయ్య. ఈ వాక్యంతోనే నేను బ్రతకాలి, మరణించాలి. నేను రిలయన్స్ మార్ట్కి వెళ్ళినా ఈ వాక్యం తీసుకెళ్తా. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ వాక్యం నా చేతిలో ఉంటుంది. ధ్యానించాలి, బాగా ధ్యానించాలి. అప్పుడే మనం దేవుళ్ళు నిలిచి ఉంటాం. రెండవది, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్య ప్రకారం జ్ఞానముతో ప్రవర్తించాలి. అప్పుడే నిలిచి ఉండగలం. యేసు ప్రభు చెప్పిన మాటల్లో మనం నిలిచి ఉండాలంటే ప్రవర్తించటం నేర్చుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో కదండి, మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించాలి. సంగమా, ఒకటి ధ్యానించాలి, రెండు ప్రవర్తించాలి, మూడోది వాక్యాన్ని ఏం చేయాలి? పంచి పెట్టాలి. వి షుడ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పంచి పెట్టాలి. చాలామంది పంచడం అంటే కదండి, వాట్సాప్లో ఏం చేస్తారు చెప్పండి? షేర్ చేస్తారు కదా. ఎంత మంచిదో అది. లోక సంబంధమైన ముచ్చట్లన్నీ పెట్టకుండా చక్కగా ఒకరోజు ఒక వాక్యం షేర్ చేయండి. మీ వాట్సాప్లో దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. వీ షుడ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే రాకడ దినాల్లో ఉన్నాం. ఆ మాట ఆ బిడ్డకు ఆ రోజు మార్పు కలిగిస్తుంది. అట్లా మనం వాక్యంలో నిలిచి ఉండాలి. చాలా షేర్ చేస్తాం మనం కదండి. ఎవరైనా మీరు వినుకొండలు గుంటూరు వెళ్తే వినుకొండ ఫేమస్ ఏందండి? చందమామ బిర్యానీ అండి. అట్ట చెప్పాకండి. చెప్తే మంచిదే, కానీ మాకు ఫేమస్ ఏందో తెలుసా? దేవుని వాక్యం అండి. మాకు ప్రసిద్ధి కలిగించింది దేవుని వాక్యం అండి. యేసయ్య మాటలు షేర్ చేయండి, ధ్యానించండి, ప్రవర్తించండి, దేవుని వాక్యాన్ని పంచిపెట్టండి. అప్పుడు మనం దేవుని వాక్యంలో ఏమై ఉంటామో? నిలిచి ఉంటామో. యేసయ్య రాకడలో ఆయనతో సిగ్గుపడకుండా సంతోషంగా ఎదుర్కొంటాం. రెండవది దేంట్లో నిలిచి ఉండాలి? ఒకటి వాక్యంలో నిలిచి ఉండాలి, రెండవది ఆయన సన్నిధిలో నిలిచి ఉండండి. సన్నిధిలో, ఆయన సన్నిధి, ఇన్ హిస్ ప్రెజెన్స్. వి షుడ్ అబైడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో అంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనలో నిలిచి ఉండాలి, వాక్యంలో నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి, ప్రార్థనా జీవితం. రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో దావీదు ప్రార్థన గురించి జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు ఎంత ప్రార్థన పరుడు. ప్రార్థనలో స్వపరిశీలన ఉండాలని, ప్రార్థనలో స్పష్టత ఉండాలని, ప్రార్థనలో సంపూర్ణ నమ్మకం ఉండాలని దావీదు గురించి ప్రార్థనలో నిలిచి ఉండాలి. సంగమా, వి షుడ్ అబైడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మూడవది, తోటి సహవాసులతో కలిసి ఉండాలి. తోటి సహవాసులతో మనం కలిసి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ పీపుల్. మనం ఇక్కడే జీవించాలండి. తోటి సహవాసులతో అన్యోన్యంగా ఒకరితో ఒకరు కలిసి నిలిచి ఉన్నప్పుడు యేసయ్య రాకడలో ఆయన ఎదుర్కోగలం. చాలాసార్లు కుటుంబాలు వస్తున్నాయి, కానీ ఈ రోజుల్లో పెద్ద సమస్య ఉంది తెలుసా? అక్కకి చెల్లికి మధ్యలోనే సమస్య ఉంది, అన్నకి తమ్ముడికి మధ్యలోనే సమస్య ఉంది, కుటుంబాల్లోనే సమస్య ఉంది. కలవలేకపోతున్నారు, కలుసుకోలేకపోతున్నారు, సంతోషంగా ఐక్యంగా జీవించలేకపోతున్నారు. తోటి సహవాసులతో కలిసిమెలిసి ఉండాలండి. సహోదరులు ఏం రాశాడు? ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఎంత బాగా చదువుతుంది కలక్క, పెద్దగా చదువుతుంది. కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి తోటి అప్పుడు క్రీస్తులో నిలిచి ఉంటామో ఆయన రాకడలో సిగ్గుపడకుండా మనం ఆయన ఏం చేయగలం? ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తా. మనం అలా నిలిచి ఉంటూ తోటి సహవాసులతో అలా నిలిచి ఉంటూ కలిసిమెలిసి ఉంటూ, ఈ మాట గుర్తుపెట్టుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చదువుతున్నాను చూడండి. ఈ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల
దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. సంఘం పేరు ఏం పేరు చెప్పండి? మన సంఘం పేరు ఏం పేరు చెప్పండి? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము అంటే ఈ సంఘము సత్యమునకు. సంఘాన్ని విమర్శించబాకండి. డోంట్ క్రిటిసైజ్ చర్చ్. ఈ సంఘం ఏంటో తెలుసా? సత్యమునకు స్తంభము. దేవుని సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమైనది. ఈ సంఘంతో కలిసి ఆరాధనలు చేస్తూ కలిసిమెలిసి జీవిస్తూ దేవుని బిడ్డలంగా ఆయనలో నిలిచి ఉండి ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలి? సిగ్గుపడక ధైర్యంగా ఆయన మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. చెప్పండి ఇప్పుడు ఆ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 2:28 చెప్పండి. ఆయన కావున చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా ఉండునట్లు ఆయన యందు ఏం చేయండి? నిలిచి. ఎంతమందికి వచ్చింది ఈ వచనం చెప్పండి? ఎంతమందికి వచ్చింది? ఒక్కరు చెప్పండి. మీరు కూర్చున్న చోట చెప్పండి. కావున చిన్నపిల్లలారా, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అందరం కలిసి అవుదాం. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు మనం ఆయన రాకడ యందు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు ఏం చేయండి? నిలిచి ఉన్నాడు. ఎన్ని మాటలు చూసాం? ఆయన ప్రత్యక్షత, రెండవది సిగ్గుపడక, మూడవది నిలిచి ఉంటాం. అపియర్, అషేమ్డ్, అబైడ్. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మన జీవితాలు సిద్ధపరచుకుందాం. యేసయ్య రాకడలో సంగమా, దేవుని బిడ్డలారా, సిద్ధపడ్డారా? యేసయ్య వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. యేసయ్య ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడ్డావా? వస్తానని చెప్పిన యేసు రాకమానునా, వస్తానని చెప్పిన యేసు రాకమానునా, ఏ దినమో ఏ గడియో తప్పక వచ్చును, ఏ జామో ఏ క్షణమో మరల వచ్చును. వస్తానని చెప్పిన యేసు రాకమానునా, వస్తానని చెప్పిన యేసు రాకమానునా. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మీరు సిద్ధపడ్డారా? సిగ్గుపడకుండా ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడ్డావా? సిగ్గుపడకుండా ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడ్డావా? సిద్ధపడాలంటే ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు. నీ జీవితాన్ని ఆయన చేతులు పెట్టు. యేసు ప్రభా, నువ్వు నాకు కావాలయ్యా. నీ రక్తంతో నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధపరచు. నేను పాపిని, నన్ను క్షమించయ్యా. నా బ్రతుకును బాగు చేయేసయ్యా. నాకు నువ్వు కావాలి యేసయ్యా. నీ రాజ్యంలో నేను ఉండాలి యేసయ్యా. యేసయ్యను ఎదుర్కోవడానికి సిద్ధపడిన వారు, ఆయన రాకడలో సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన నిలిచి ఉండడానికి ఇష్టపడిన వారు మీ కుడి హస్తాన్ని చూపిస్తారు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు.
యేసయ్య రాకడలో మీరు ఆయన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. సిగ్గులేని ముఖంతో ప్రభుని ఎదుర్కోవాలి, సంతోషంగా యేసయ్యని ఎదుర్కోవాలి. మన జీవితాలు సిద్ధపరచుకుందాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం, చేతులు దించండి. గాడ్ బ్లెస్ యూ. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. విన్న వాక్యం మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. మీరు ప్రత్యక్షమగినప్పుడు మీరు ఆకడి యందు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీలో నిలిచి ఉండి మీకు ఇష్టమైన జీవితాలు మేము జీవించడం కృప దయచేయమని, సత్యమునకు స్తంభము ఆధారమైన జీవము గల మీ సంఘంలో చేరి వాక్యములో నిలిచి, ప్రార్థనలో నిలిచి, తోటి సహవాసులతో నిలిచి కలిసిమెలిసి మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యం మాకు దయచేయమని, మీరు ఆకడి కొరకు మా సంఘాన్ని మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఇంకా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని కూడా మీరు దర్శించి కృప దయచేయమని, మా కుటుంబాలు, మా సంఘం అంతటిని కూడా మీరు ఆకడి కొరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.